గూగుల్ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది. ఈ అప్డేట్ లో రియల్ టైమ్ లో మనకి యూజ్ అయ్యే ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ లో రోబో సినిమాలో ఆటోమేటిక్ గా వర్క్ చేసే ఏ అసిస్టెంట్ అయితే రావట్లేదు. డే టు డే యూసేజ్ లో మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసే ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ మీ మొబైల్ కి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ మోడల్ నేమ్ ఏంటో కమెంట్ లో చెప్పండి. ఈ అప్డేట్ మీ మొబైల్ కి వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను కమెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ అప్డేట్ అన్ని మొబైల్స్ కి వచ్చినా రాకపోయినా కూడా ఈ యూపీఐ యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి రియల్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. నేనైతే 1 వీక్ నుంచి వాడుతున్నాను. నాకు ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు కూడా. 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ ట్రస్టెడ్ యాప్ ఇండియాలో 4th ప్లేస్ లో ఉంది. దీని లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడుతున్నాను. డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటే లింక్ అని కమెంట్ చేయండి, డైరెక్ట్ గా లింక్ అనేది పంపిస్తాను. ఈ అప్డేట్ లో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ వచ్చేసి న్యూ మల్టీ టాస్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇంత ముందు వరకు మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు 1-2 యాప్స్ పాపప్ స్క్రీన్ లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఏకంగా 5 యాప్స్ ని పాపప్ స్క్రీన్ లో పెట్టి మల్టీ టాస్కింగ్ అది ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ట్యాబ్స్ ఉంటే, ఫోల్డబుల్ మొబైల్స్ ఉంటే ఒకేసారి 5 యాప్స్ యూజ్ చేస్తూ మీరు చేసే వర్క్ ని ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఇప్పుడు బబుల్స్ ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పటివరకు కొన్ని సపోర్టెడ్ యాప్స్ కి మాత్రమే ఈ బబుల్ అనేది వర్క్ అయ్యేది, కానీ ఇప్పుడు అన్ని యాప్స్ కి కూడా ఈ బబుల్ అనేది వర్క్ అయ్యేలాగా తీసుకొస్తున్నారు. బబుల్ అంటే ఏం లేదు, యాప్ ఓపెన్ చేయకుండా దానికి సంబంధించిన టెక్స్ట్ కానీ ఇంటర్ఫేస్ కానీ కనిపించడమే బబుల్ అంటారు. మీరు వాట్సాప్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కొంతమంది నేమ్స్ అవి వస్తుంటాయి కదా, దాన్నే బబుల్ ఫ్యూచర్ అనొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి చెప్పుకునే ముందు ఇప్పటివరకు చెప్పిన ఈ 2 ఫ్యూచర్స్ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే ఫ్యూచర్స్ చెప్పాను. సో మీకు యూస్ఫుల్ అయ్యే ఫ్యూచర్స్ చెప్తున్నప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందేమో. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ కి సంబంధించిన ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తే కనుక లైక్ చేయండి. హైపర్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోలో కంప్లీట్ గా అప్డేట్ లో వచ్చే మనం వాడే ఫ్యూచర్స్ గురించే చెప్తున్నాను. గూగుల్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్సీ థింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే కాదు. లైక్ ఎగ్జాంపుల్ కి మన ఫోటో ఇచ్చి బట్టలు ఇచ్చి ఇవి సెట్ అవుతాయా లేవా అని చెప్పేసి కొంతమంది చెప్పారు కదా, అలాంటివి చాట్ జీపీటీని అడిగినా చెప్తారు. దానికోసము ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేటే అవసరం లేదు. సో ఇలా హైప్ ఇచ్చే మాటలు కాదు, మనకి పనికొచ్చే మాటల గురించి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నెక్స్ట్ థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి బెటర్ స్క్రీన్ రికార్డింగ్ తో వస్తుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ ని ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఫుల్ స్క్రీన్ లో పర్టికులర్ గా ఒక ఏరియాని రికార్డ్ చేయడం, క్రియేటర్ ఫ్రెండ్లీ స్క్రీన్ రికార్డింగ్ వర్క్ ఫాలోస్ కోసం గూగుల్ అయితే ఈ ఇంప్రూవ్మెంట్స్ ని తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్స్ కి ట్యూటోరియల్ చేసే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం స్క్రీన్ నే కాదు, మీకు కావాల్సిన పార్ట్ అంతవరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th ఫ్యూచర్ వచ్చేసి ఈ అప్డేట్ లో గేమింగ్ ఫ్యూచర్ ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ముఖ్యంగా ఫోల్డబుల్ డివైస్ మరియు డిఫరెంట్ స్క్రీన్ సైజ్ ఉన్న ఫోన్స్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరింత ఆప్టిమైజేషన్ అయ్యేలా ప్లాట్ఫామ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఫ్యూచర్ లో హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఈ ఇంప్రూవ్మెంట్స్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ తో మరింత నోటిసబుల్ అయ్యేలాగా అవకాశం అయితే ఉంది. ఆండ్రాయిడ్ 17 అప్డేట్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మరింత ఇంప్రూవ్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ ఇంకా లొకేషన్ యాక్సెస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ జరగబోతుంది. ఆండ్రాయిడ్ 17 అప్డేట్ లో మేజర్ గా వీళ్ళు ఫోకస్ చేస్తుంది కూడా ఈ ప్రైవసీ ఫ్యూచర్ మీదనే. ఎందుకంటే ఇప్పటివరకు ఐఓఎస్ మాత్రమే మోస్ట్ ప్రైవసీ మొబైల్ అంటూ ఉంటారు కదా, దానికి పోటీగానే ఈ ఫ్యూచర్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నారు. యాప్స్ కి లొకేషన్ యాక్సెస్ విషయంలో మరింత కంట్రోల్ ఇవ్వడానికి గూగుల్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసింది. అంటే అవసరం లేని యాప్స్ మన లొకేషన్ ని కంటిన్యూస్లీ యాక్సెస్ చేయకుండా యూజర్స్ కి మరింత కంట్రోల్ ఉంటుంది. ప్రైవసీ ఇంపార్టెంట్ అనే యూజర్ కి డెఫినెట్ గా ఇదొక గుడ్ అప్డేట్. నెక్స్ట్ సెక్యూరిటీని కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. మీ ఫోన్ ని ఎవరైనా దొంగిలించినా లేదంటే మీ ఫోన్ ని ఎవరైనా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన ఆండ్రాయిడ్ 17 లో అడిషనల్ ప్రొటెక్షన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు గూగుల్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సిన ప్రొటెక్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాళ్ళు ఎంత ఇచ్చినా ఏం లాభం ఉంది, అందరు కూడా ఐఫోనే మోస్ట్ సెక్యూరిటీ మొబైల్ అనే అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కెమెరా ఇంకా మీడియాని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ కెమెరా యాప్ కోసం 14-bit రా ఇమేజ్ క్యాప్చర్ సపోర్ట్ వంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చాయి. అంటే మన మొబైల్లో మంచి కెమెరా సెన్సార్స్ ఉండి దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ కెమెరా యాప్స్ వాడితే గనక మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫోటో పిక్కర్ లో కూడా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే పెంచారు. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి బ్లూటూత్ లో కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తున్నారు. ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ కి డాటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లూటూత్ అవి ఆఫ్ అయిపోతే మనం బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ లో అదే కనెక్ట్ అయిపోతుంది అండ్ మిగిలిన డాటా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటుంది. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనం పేరు చేయాల్సిన అవసరం అయితే ఉండదు.
నెక్స్ట్ శాటిలైట్ కనెక్టివిటీని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు. కానీ ఇండియాలో శాటిలైట్ కనెక్టివిటీకి ట్రై వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు రీసెంట్ గా ఇండియాలో ఒక శాటిలైట్ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ తప్ప ఇంకా ఏ ఇతర శాటిలైట్ మొబైల్స్ కూడా ఇండియాలో వర్క్ చేయవు, లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, కానీ అవి నార్మల్ జనాలు అయితే వాడలేదు. మనకి యూస్ఫుల్ అయ్యే దాంట్లో చివరి ఫ్యూచర్ వెబ్ జీపీయూ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది గేమింగ్ ని ఇంకా గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మోడర్న్ జీపీయూ క్యాపబిలిటీని ఉపయోగించుకొని గ్రాఫిక్స్ మరియు కంప్యూట్ వర్క్ లోడ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది డెవలపర్స్ కి ముఖ్యమైన అప్డేట్. ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ ఆల్రెడీ గూగుల్ మొబైల్స్ కి అయితే ఇచ్చేసారు, తర్వాత సామ్సంగ్ మొబైల్ కి వస్తుంది. ఇవి కాకుండా మనం వాడే ఓప్పో, వివో, రియల్మీ లాంటి మొబైల్స్ కి అయితే బీటా టెస్ట్ స్టార్ట్ చేసేసారు. ఈ మొబైల్ కి ఎప్పుడు వస్తుందని విషయాన్ని మీ మోడల్ ఏమేంటో కమెంట్ లో చెప్తే నేనైతే ఆ మొబైల్ కి వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని రీప్లై తప్పకుండా ఇస్తాను. సో మొత్తంగా చూసుకుంటే ఆండ్రాయిడ్ 17 లో డిజైన్ లో చేంజెస్ కంటే ప్రైవసీ, మల్టీ టాస్కింగ్, కెమెరా, గేమింగ్, కనెక్టివిటీ, సెక్యూరిటీ మీద గూగుల్ అయితే ఎక్కువగా ఫోకస్ చేసింది. మీకు ఈ డిజైన్ కి సంబంధించిన చేంజెస్ అనేవి ఓఎస్ వాళ్ళైతే చేశారు. లైక్ ఓప్పో వాళ్ళకి కలర్ ఓఎస్, వాళ్ళు వివో వాళ్ళకి ఆర్జిన్ ఓఎస్ ఉంటుంది కదా, దాంట్లో మీకు డిజైన్ కి సంబంధించిన చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ ఆండ్రాయిడ్ 17 అప్డేట్ కి సంబంధించిన వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.